ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. మరొకసారి మనల్ని ప్రేమించి మన దేవుడు మనల్ని ఆశీర్వదించి తనిచ్చిన వాక్యము ద్వారా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్యం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దామండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద న్యాయము కనుగొనునా అని లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. చదవబడినటువంటి వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనములో దేవుడు సెలవిస్తూ, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున అని దేవుడు సెలవిస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అన్న మాట ద్వారా ఈరోజు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు అండి. ఆ మాట ఆయన మాత్రమే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా అని ఒక ప్రశ్న తీసుకొని వచ్చాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలంగా, ఒకవేళ కొన్ని సంవత్సరాలను బట్టి మొరపెడుతున్నారేమో, ఇంకెంతకాలంగా దేని కొరకు మీరు దేవుని దగ్గర అంగలార్చుచు ఆరాటపడుతూ దేవుని దగ్గర మొరపెడుతూ కన్నీటితో ఎదురు చూస్తున్నారేమో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఇస్తున్న జవాబే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా అంటే ప్రశ్న మన ముందే పెడుతున్నాడండి. ఆయన దేవుని బిడ్డలుగా విశ్వాస సమయంలో నుంచి ఆయనలో కొనసాగుతూ, విశ్వాసం అందుకున్న రోజు నుంచి, రక్షించబడ్డ రోజు నుంచి కూడా దేవునిలోనే కొనసాగుతూ, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం, ఏం చేసినా దేవుడు చేసేటప్పటికి చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు ఇది నీ దినం, నీకు జవాబు ఇవ్వడానికి నీతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని అందుకోవడానికి సిద్ధపడిపో. నీ నిరీక్షణ ఫలించబోతున్నది. నీ యొక్క సహనము దేవుని ఆశీర్వాదం అందుకోబోతున్నది. నీ యొక్క ఓర్పు దేవుని యొద్దనున్న బహుమానమని అందుకోబోతున్నది. కాబట్టి ధైర్యంగా ఈ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా అని దేవుడు అంటున్నాడు. న్యాయం ఎవరికి కావాలండి? అన్యాయం అయిపోయినప్పుడు న్యాయం కావాలి కదా. ఎక్కడైతే ఓడిపోతున్నామో అక్కడ న్యాయం కావాలి. ఎక్కడైతే విడిపించబడుతున్నామో అక్కడ న్యాయం కావాలి. ఎక్కడైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నామో అక్కడ న్యాయం కావాలి. ఎక్కడైతే యథార్థంగా ఉండి కూడా అన్యాయమైన మార్గంలో ఈ లోకపరమైనటువంటి దుర్మార్గతలను ఎదుర్కొంటున్నామో అక్కడ న్యాయం కావాలి. ఎక్కడైతే న్యాయమైనది పోగొట్టుకుంటున్నామో అక్కడ ఆ న్యాయమైన స్థితిని మనం కోరుకుంటున్నాం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఈరోజు జవాబు వచ్చేసింది నీకు. న్యాయం తీరుస్తానన్న జవాబు వచ్చేసింది. రెండవది, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వేటి విషయంగా? న్యాయం ఎప్పుడైతే కావాలని దేవుని సన్నిధిలో నిలబడి మనమున్న పరిస్థితులను బట్టి ఎంత కాలమో మనకు మాత్రమే తెలుసండి. బిడ్డల విషయం కావచ్చు, తర్వాత భర్త విషయం కావచ్చు, వ్యసనాల విషయం కావచ్చు, అనారోగ్య స్థితి విషయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయం కావచ్చు, అప్పుల పాలైన ఈ విషయం కావచ్చు, ఆ తర్వాత సొంత ఇల్లు లేదయ్యా, అద్దె గృహాల్లో ఉంటున్నాం, బాధింపబడుతున్నామయ్యా, ఇల్లు అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్నామయ్యా అన్న విషయంలో కావచ్చు, పిల్లల చదువుల విషయంలో కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా అంగలారుస్తున్నామేమో, దేవుడి పాద సన్నిధిలో మొరపెడుతున్నామేమో, కనిపెడుతున్నామో, కోర్టు కేసుల విషయంగా పరుగులు పెడుతున్నాం, జవాబు అందుకోలేని స్థితిలో ఎదురు చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? అన్యాయం అయిపోతున్నానని కృంగిపోతున్నావేమో, కానీ
దేవుడు ఈరోజు జవాబిస్తున్నాడు నీకు. అట్టి వారి విషయమే కదా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ విషయంగానే దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకంటే నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం బలమైనదేమో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఇంకా అంతకంటే బలమైనదేమో. మరి అంత బలమైన సమస్యలను ఉండి ఇంతకాలంగా దేవుడి సన్నిధిలో ఎదురు చూస్తూ పోరాడుతున్నావే, మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా అంతే గొప్పదై ఉంది కదా, అంతకంటే మించినదే అయి ఉంది కదా. మరి అంత గొప్ప ఆశీర్వాదం అందుకోవాలంటే నువ్వు ఉన్న ఈ సమస్యను నువ్వు గెలిచి బయటకు వచ్చి మళ్ళీ ఆ సమస్య జోలికి పోకుండా నువ్వు ఆశీర్వాద మార్గంలో నిలబడాలంటే, మరి నీకు ఇచ్చే అంత గొప్ప ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడని ఎందుకండి మనం ఎరగము? మనం కావాలనుకుంటే వెంటనే అయిపోతాయి అన్ని కార్యాలు. దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి ఓర్పును సహనమును కలిగి ఆయన పాద సన్నిధిలో ఎదురు చూడాలి. అందుకే ఆయన వాక్యము మొదలుపెట్టిన దగ్గర ఆయన ఏమంటున్నాడు? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని అంటున్నాడు. మరి ఎందుకంటే అట్టి వారి కొరకే కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు కృంగిపోకండి. దేవుడు చేసే కార్యాన్ని మీరు అందుకోబోతున్నారు. ఇన్ని సంవత్సరాల మీ నిరీక్షణకు గొప్ప ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. ఆశీర్వాదం అందుకుంటే ముందు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మీ భారం అంతా ఆయనకు అప్పగించి సంతోషముతో ఎదురు చూడండి. మళ్ళీ కూడా దేవుడు అంటున్నాడు, సంతోషముతో ఎదురు చూడండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. దేవానికి స్తోత్రములు, వందనాలు తండ్రి. స్తుతిపాత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకే కృతజ్ఞతలు, వందనాలు. మమ్మల్ని అందరిని ఆదరించి చక్కటి వాక్యంతో మాట్లాడేవు ప్రభా. ఆయన వారికి న్యాయము తీర్చును, అట్టి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రము తండ్రి. నీవు ఇంతకాలం దీర్ఘశాంతము చూపించి ఈ గొప్ప కార్యమును నెరవేర్చడానికి నేను మేమందరూ తెలుసుకునే విధముగా నీ వాక్యము ద్వారా దర్శించి మమ్మల్ని బలపరచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, దైవజనులైన వారిని జ్ఞాపకం చేసుకోనండి, సేవకులను సువార్థికులను కూడా జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలలో మీరు తోడై ఉండండి ప్రభా. సంఘ విషయంలో అయ్యా ఇదిగో తండ్రి, సంఘస్థుల విషయంలో మీరు జ్ఞాపకం ఉండి చేసుకుని వారిని దీవించడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్య స్థితిలో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. అయ్యా, అయోగ్యతలో ఉన్నవారు విడిపించబడుదురు గాక. అంధకారములో ఉన్నవారు వెలుగులోనికి నడిపించబడుదురు గాక. తండ్రి నీకే స్తోత్రములు. వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ హస్తమును తోడుగా ఉంచి సంపూర్ణ మీ పునరుద్ధరణ విజయములో నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. వివాహం కాని వారి కొరకు అడుగుచుండగా వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి నాయన. వివాహ ద్వారాలు తెరవండి నా యేసయ్య. ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి ఆశ నెరవేర్చమని నాయన, తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినములు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి నీ కృపలు ఆదరించి నీ రాకడ వరకు నమ్మకంగా మీలో కొనసాగే కృప విశ్వాసము ద్వారా మాకు అనుగ్రహించి సిద్ధపరచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు ఎవరైనా ఈ వాక్యమును కొత్తగా విన్నవాళ్ళు అయి ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులు కూడా ఆశీర్వదించబడాలన్న తలంపు కలిగిన వారు ఉంటే అనేకులకు కూడా మీ స్నేహితులకు, కుటుంబ బంధువులకు, కుటుంబీకులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవ